రైట్. పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నలుగురి పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్ బరిలో ఉంటారు. పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి మాలోతు కవిత అండ్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు. వీళ్ళని నలుగురిని తమ లోక్సభ సభ్యులుగా అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం దిశగా బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో డెఫినెట్గా మెజారిటీ స్థానాల్లో గెలిచి పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలాన్ని వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే అంటూ బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి వరుసగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. సో నిన్న కరీంనగర్ అండ్ పెద్దపల్లి నియోజకవర్గాల లోక్సభ నియోజకవర్గాల నేతలతో చర్చించి నిన్న రెండు పేర్లు ఫైనల్ చేశారు. బి వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు బీఆర్ఎస్ నుంచి. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉంటున్నారు. గతంలో బి వినోద్ కుమార్ అక్కడ ఎంపీగా పనిచేశారు. మొన్నటిదాకా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బి వినోద్ కుమార్ పనిచేశారు. తర్వాత కొప్పుల ఈశ్వర్ ఆయన కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కొప్పుల ఈశ్వర్ ఈసారి పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ఇక మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు మాలోతు కవిత. మాలోతు కవితని కొనసాగిస్తూ మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థిగా మాలోతు కవితను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక ఖమ్మం నుంచి ఆయన కూడా సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు నామా నాగేశ్వరరావు. పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు. మొత్తం 4 అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ మేరకు వరుసగా నిన్న ఇవాళ కూడా పార్టీ ముఖ్య నాయకులతో లోక్సభ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో భేటీ అయి ఈ పేర్లు అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా గెలుపుకి ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఎంత ఆవశ్యకం, బీఆర్ఎస్ గెలిస్తే ఏం జరుగుతుంది, ఢిల్లీలో పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించాలన్నా తెలంగాణ బలాన్ని గలాన్ని వినిపించాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించాలి అనేది బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మొత్తం 4 పేర్లను ఇప్పటిదాకా లోక్సభ అభ్యర్థులుగా ప్రకటించింది బీఆర్ఎస్ అధిష్టానం.